గుడ్ మార్నింగ్ టు ఆల్. ముందుగా ఫేస్బుక్ అధినేత మెటా కంపెనీ అధినేత అయిన మార్క్ జుకర్బర్గ్ మోదీకి క్షమాపణ చెప్పడం జరిగింది. అసలు ఏ విషయంలో జుకర్బర్గ్ మోదీకి క్షమాపణలు చెప్పడం జరిగింది? ఏకంగా ప్రపంచ హెడ్ అంటే మెటాను నడిపిస్తున్న ప్రపంచ హెడ్ జోయిల్ కప్లిస్ ఏకంగా భారతదేశానికి వచ్చి ఆయన బృందం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో మేము చేసినందుకు క్షమాపణ చెప్తున్నామని చెప్పి ఏకంగా మంత్రి అశ్విన్ కుమార్ను కలవడం జరిగింది. అసలు మెటా ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మోడీ వీడియోను ఆపడం జరిగింది? ఇంకొకటి ఏంటంటే వాళ్ళు స్వయంగా మేము ఒక కంటెంట్ గురించి భారీగా డబ్బులు తీసుకున్నామని చెప్పి అంగీకారం కూడా తెలపడం జరిగిందనమాట. ఇది నిజంగా చాలా విచారకరం. ఎందుకంటే ఒక అంతర్జాతీయ ప్లాట్ఫామ్గా ఎదిగిన ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ, థ్రెడ్ కానీ, సో ఇలాంటివన్నీ నడిపిస్తున్న పేరెంట్ కంపెనీ అయిన మెటాకు ఒక కంటెంట్ కోసం డబ్బులు తీసుకోవడం అనేది నిజంగా చాలా దిగజారుడు తనమని చెప్పాలి. సో ఈ విషయంలో వాళ్ళు అంగీకారం కూడా తెలపడం జరిగింది, ఇలా డబ్బులు తీసుకొని మేము కంటెంట్ను ప్రసారం చేయడం అని చెప్పి. కానీ విషయం ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర రీసెంట్గా CJP ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ కొన్ని వీడియోస్ను ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే కొంచెం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇంకా చురుగ్గా ఉండాలని చెప్పి ఆయన తన క్యాబినెట్ మినిస్టర్స్కు చెప్పి అతను కూడా ఇంకా కొంత వీడియోస్ను చేయడం జరిగింది. కానీ ఒక వీడియోను మాత్రం ఫేస్బుక్ ఏదైతే అర్ధాంతరంగా కొన్ని గంటల పాటు ఆపడం జరిగింది. ఇది ఇంటెన్షనల్గా చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఏదైతే ప్రధానమంత్రి మోడీ సందేశాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఫేస్బుక్ ఆపడం జరిగిందనేదే విషయాన్ని చాలామంది ఫేస్బుక్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫేస్బుక్ పైన భారతదేశం చాలా సీరియస్ కావడం జరిగింది. దానికి వాళ్ళు తప్పును అంగీకరించడం జరిగింది. అంటే ఇది కావాలని చేశారనమాట. నరేంద్ర మోడీ వీడియోను ప్రజల్లోకి వెళ్లకుండా కావాలనే వాళ్ళు ఆపడం జరిగింది కొన్ని గంటల పాటు అని చెప్పి క్లియర్ కట్గా అర్థమైంది. కానీ ఒక అంతర్జాతీయ సంస్థ అయిన ఈ పేరెంట్ కంపెనీ అయిన మెటా ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏదైతే ప్రజలకు తన సందేశాన్ని ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ వీడియో చేసిండో దాన్ని ఒక రకంగా తొక్కిపెట్టి ప్రజల్లోకి వెళ్లకుండా చేయడం అనేది తన మరి ఏ స్టాండర్డ్స్లో మరి దీన్ని నడుపుతుండో వాళ్ళే అర్థం చేసుకోవాలి. సో కనీసం ఆ తప్పును అంగీకరించి ఒక అంతర్జాతీయ బృందం అనేది జోయల్ కప్లిస్ నేతృత్వంలో భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశానికి వచ్చి ఇప్పుడు ప్రజెంట్గా ఐటీ ఇప్పుడు మంత్రి అశ్విన్ను కలవడం జరిగింది. కలిసి పూర్తిగా మా తప్పు జరిగింది, ఇందులో క్షమాపణ చెప్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక రకమైన కంటెంట్ ప్రసారానికి డబ్బులు తీసుకున్నామని చెప్పి అంగీకారం తెలపడం జరిగిందనే విషయమే చాలామందిని కలవరపరుస్తుంది. ఎందుకంటే కొన్ని బిలియన్స్ పీపుల్ ఈ వాట్సాప్ కానీ, మెసెంజర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, థ్రెడ్ కానీ ఇలాంటివి వాడుతుంటారు అనమాట. సో ఇక్కడ ఏదైతే ఒక రకమైన కంటెంట్ ప్రచారం చేయాలని డబ్బులు తీసుకొని ప్రచారం చేస్తే దేశాలపైనే చాలా ఎఫెక్ట్ పడుతుంది. చాలా దేశాలు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నాయి అన్నమాట. కానీ ఇట్లాంటి వాటికి వాళ్ళకి ఏం డబ్బులు తక్కువ. ఫేస్బుక్ ఈజ్ ద టాప్ 10 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, 6th ప్లేస్లో ఉన్నాడు. లాస్ట్ టైం ఫోర్బ్స్ రిలీజ్ చేసిన మ్యాగజైన్లో మార్క్ జుకర్బర్గ్ 6th ప్లేస్లో ఉన్నాడు. సో ఇంకా డబ్బులు ఏముంది, డబ్బులు విపరీతంగా ప్రపంచంలో వాళ్ళకి ఎక్కడ పోయినా ఏది రిలీజ్ చేసినా డబ్బులు విపరీతంగా వస్తున్నాయి. అయినా డబ్బుల కోసం కంటెంట్ తీసుకొని ప్రసారం చేయడం అనేది నిజంగా వాళ్ళ సంస్థలు ఏ స్టాండర్డ్స్లో నడుపుతున్నాడో ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ.